ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో పెద్దగా తేడా కనిపించట్లేదు. ఓ 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రులు ఏం చేశారు, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రులు అదే చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం పేదవాళ్ళు ఈ దేశంలో ఏం చేశారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. 30 ఏళ్ల క్రితం ధనవంతులు ఏం చేశారు, ఇప్పుడు కూడా ధనవంతులు అదే చేస్తున్నారు. నో చేంజ్ ఇన్ ద గవర్నెన్స్, నో చేంజ్ ఇన్ ద పబ్లిక్ లైఫ్. ఒకసారి మనం మహేశ్వర్ గారు మీరేం చెప్తారు? మీకు చార్టెడ్ అకౌంటెంట్, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులుగా మీరు ఈరోజు డిబేట్లో ఉన్నారు. అసలు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా చెప్పండి, ప్రభుత్వాలు చేస్తున్న ఈ వైఖరి, ఈ పని ఎంతవరకు సబని మీరు అనుకుంటున్నారు? కేవలం డబ్బులు పెట్టుబడులుగా తీసుకురావడమే ప్రభుత్వ అధినేతల పనిగా మారిపోయింది. మన దేశం, భారతదేశంలో దాదాపుగా 36.5 లక్షల కోట్లు ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ రూపంలో మనం వసూలు చేస్తున్నాం. కానీ ఆ డబ్బులు ఏమవుతున్నాయో అర్థం కావట్లేదు. ప్రతి వాళ్ళు తాగడానికి నీళ్లు కూడా జేబులో డబ్బుతో కొనుక్కుంటున్నారు. హైవేలో ప్రయాణం చేయాలంటే హైవే ట్యాక్స్ కట్టే ప్రయాణం చేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళాలంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి. పిల్లల్ని చదివించుకోవాలంటే ఇప్పటికీ ప్రభుత్వ స్కూల్స్లో అన్ని వసతులు మనం చూడలేకపోతున్నాం. పరిశ్రమల్ని తీసుకువచ్చి అలాగే పెట్టుబడులను ఆకర్షించి ట్యాక్సులు కట్టి ఇన్ని చేసి కూడా ప్రజల జీవన విధానంలో మార్పులు రావట్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో చాలా చాలా గొప్ప పనులు చేయడాన్ని మేమందరం కళ్ళతో చూసాం, స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ. అటువంటి ఆమ్ ఆద్మీ విధానాన్ని మిగతా ముఖ్యమంత్రులు కానీ మిగతా రాష్ట్రాల అధినేతలు కానీ ఎందుకు అనుసరించట్లేదని మీరు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేతని. ఎనివే పార్టీ తాలూకా డిస్కస్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ మేమందరం కూడా ముఖ్యంగా సామాన్యుల అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనే స్లోగన్ కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఇది ప్రజాస్వామ్యం కాదు, రాచరిక ప్రజాస్వామ్యం. అంటే ఒక చంద్రబాబు నాయుడు ఒక CEO, లేదా జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆయన ఒక CEO, ఆయన పక్కన ఉన్న మొత్తం కూడా ఆయన చెప్పింది వినేసేయాలి. అలాగే ఎమ్మెల్యేలు ఎవరైతే సామంతరాజులు చెప్పినట్టు పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మొత్తం. సో వీళ్ళందరికీ ఏంటి, పెట్టుబడి పెడతారు. ఎలక్షన్కు 2,000 కోట్లు 3,000 కోట్లు. ఆ పెట్టుబడిని రికవర్ చేయాలన్నప్పుడు సో భూముల తాలూకా అక్వైర్ చేసి భూములు ఇస్తున్నట్టు చెప్పాలి. ఎవరైతే మనకి ఎలక్ట్రల్ బాండ్స్ లేదా మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ భూములు ఇవ్వాలి. వాళ్ళ భూములు ఇచ్చే ప్రక్రియని పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం అంటే ఇదొక దుర్మార్గమైన విధానమే. ఎందుకంటే నేను రేటింగ్స్ లో మేము 4 పనిచేసిన వాళ్ళం. S&P రేటింగ్స్ కానీ, మోడీ కానీ, క్రిసిల్ అన్ని చూసిన వాళ్ళం. అసలు పెట్టుబడులు మీరు వాతావరణం క్రియేట్ చేస్తే వాళ్ళే వస్తారు. మీరు వెళ్ళి తీసుకొచ్చేది ఏంటి నాకు అర్థం కాదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఉందా లేదా, ఆర్థిక విధానం కరెక్ట్గా ఉందా లేదా, ఇక్కడ మార్కెట్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తే వాళ్ళే వస్తారు. మీ దగ్గరకు వచ్చే పెట్టుబడిదారులు అందరూ ఎవరు? భూమి ఇస్తే మా దగ్గర విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, సిడిసి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వరరెడ్డికి పచ్చని ఏదైతే సపోటా తోటలు లేదా మామిడి తోటలో 8,000 ఎకరాలు ఇచ్చేస్తే సోలార్ పెడతాడంట. సోలార్ ఏం పెడతాడు ఆడ అంటే, వీళ్ళు చెప్పే పెట్టుబడులు, వీళ్ళు చెప్పే అన్ని కూడా మనకెంత మీకెంత ఇది కదా జరుగుతా ఉంది రాష్ట్రంలో. దీన్ని మేనేజ్ చేయడానికి మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్లు ఆడండి. ఏం ఇన్ఫ్లుయెన్సర్లు? యూట్యూబ్లు రన్ చేసేసేది. ఆ యూట్యూబ్ లో సో మొత్తం మన భజన లేదా వాళ్ళ భజన, రెండే విధానాలు. ఆంధ్రప్రదేశ్ లో గొడ్డల పార్టీ, వీళ్ళు వచ్చేకి మన పార్టీ సాంప్రదాయ శుద్ధ పూజ. వాళ్ళు వచ్చేకలా వీళ్ళు వచ్చేకిలా. ఇది సార్ రాష్ట్రంలో నడుస్తా ఉంది. ముఖ్యంగా పేదోడి సమస్య పోయింది. పేదోడిని బిచ్చగాళ్ళం చేశారు. అంటే ప్రజాస్వామ్యం గొప్పది, బాబాసాహెబ్ రాసింది. ప్రతి ఓటర్ కూడా యజమానే. ఆ ఓటర్కి సో పని ఏదైతే ఉన్నాయో గెలిపించుకున్న వాళ్ళు సేవకులు. అంటే కంపెనీ భాషలో చెప్తున్నాను నేను. ఒక కంపెనీ షేర్ హోల్డర్స్ అందరు కలిపి ఒక డైరెక్టర్ని ఎన్నుకుంటారు. ఆ డైరెక్టర్లు అందరూ కలిపి కంపెనీని నడుపుతారు. డైరెక్టర్లు ఖరీగా కంపెనీ నడకపోతే షేర్ హోల్డర్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో తీసేస్తారు వాళ్ళని, ఎవరిని, డైరెక్టర్స్ ని. లైక్ ప్రజాస్వామ్యంలో కూడా అలాంటి వాతావరణమే. ఎవరైతే వీళ్ళంతా ఓటర్స్ మన పనులు మనం చేసుకుంటా, మనం ఒకరు ఉండాలనేది ఒకరిని ఎంచుకుంటే, ఆ సేవకుడు మన సమస్యల్ని అసెంబ్లీలో డిస్కస్ చేసి నాకేం కావాలనేది విధానాలు రూపొందించి బడ్జెట్ అలొకేషన్ అలా చేస్తే అన్ని విధాల అభివృద్ధి జరుగుతుంది, సాధికారిత వస్తుంది. ఈరోజు దళిత సాధికారిత లేదు, రైతు సాధికారితలు రైతే లేరు. దళితుల తాలూకా 4 రూపాయలు పంపిణీ పండగ చేసుకోండి అంటే ఒక కన్సల్టెంట్ రాజకీయం దేశంలో నడుస్తా ఉంది. సో ప్రశాంత్ కిషోర్ ఎవరో ఒకరు వస్తారు, మొత్తం ఈ కార్పొరేట్లకు ఇచ్చే డబ్బులు వీళ్ళ నుంచి పోగేయటం. 3,000, 4,000, 5,000 కోట్లు. మళ్ళీ ఎమ్మెల్యే కావాలంటే 100, 150 కోట్లు, 100 కోట్లు. మొత్తం కార్పొరేట్ గ్యాంగ్ అంతా కూడా
దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉంది. అది మేము మాట్లాడుతా ఉంది. ఇక్కడ పాలిట్ బ్యూరోలో మొన్న కూడా పాలిట్ బ్యూరోలో ఎవరో ఒక సామాన్య మహిళను తీసుకొచ్చామని చెప్పారు. ఆ సామాన్య మహిళ అయినా ఎవరైనా లోకేష్ బాబు ఎస్ అంటే వీళ్ళందరూ ఎస్ అంటారు, లోకేష్ బాబు నో అంటే వీళ్ళందరూ నో అంటారు. ఇంకేం పాలిట్ బ్యూరో అది? సింగిల్ మ్యాన్ బ్యూరో అది. పొలిటికల్ డెసిషన్స్ కూడా ఇప్పుడు కార్పొరేట్ డెసిషన్స్ గా మారిపోయినాయి. పొలిటికల్ కూడా కార్పొరేట్ సిస్టమ్ గా మారిపోయింది. సో మొత్తం కూడా వెళ్ళే విధానం అంతా కూడా ఇది కార్పొరేట్ తాలూకా వాతావరణం, భూములు ఇవన్నీ కూడా ఎంత మనకు అనే విధానం కాబట్టి ఇవన్నీ ప్రచారం ఎన్ని చేసుకున్న రూట్ లెవెల్లో ప్రజలకి వాళ్ళకి ఆ వాస్తవాలు అర్థమవుతుంది కాబట్టి ఇలా అనుకునేవి కూడా జరగదనేది చెప్పదలుచుకున్నారు. రైట్ శ్రవణ్, మీరు చెప్పండి. ఒకప్పుడు మనం స్వయం ఉపాధి గురించి మాట్లాడుకునే వాళ్ళం, స్వయం సమృద్ధి గురించి